Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇక తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది సంబరాలను అంబరాన్ని తాకేలా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న నిర్వహించే ఈ వేడుకల్లో రాష్ట్ర లోగో, రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి సీఎం తన నివాసంలో నిన్న రివ్యూ చేశారు. లోగో రూపకర్త రుద్ర రాజేశం, గీత రచయిత అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండ్ రామ్ తదితరులతో రేవంత్ రెడ్డి వేర్వేరుగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ పోరాటం, త్యాగాలని స్ఫురించేలా రాష్ట్ర చిహ్నం ఉండాలని సీఎం సూచించారు. రాష్ట్ర గీతం ట్యూన్ సిద్ధం కాగా దీనిపై కూడా పలు సూచనలు చేశారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరాక వస్తున్న మొదటి వేడుకలు కావడంతో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుంది ప్రభుత్వం. రాష్ట్ర రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు అంగరంగ వైభవంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని అధికారుల్ని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో వేడుకల్ని నిర్వహించనున్నారు. జూన్ 2న ఉదయం 9:30 గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం దగ్గర సీఎం నివాళి అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. ఆ తర్వాత పోలీస్ బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఈ ఉత్సవాలకు చీఫ్ గెస్ట్ గా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరవుతున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రస్తుతం ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో పాటుగా చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ ఇక్కడికి రావడం జరిగింది. ఆ రిహార్సల్స్ చేస్తూ ఉన్నారు. పోలీసుల గౌరవ వందనంతో పాటుగా పరేడ్ మొత్తం కూడా ఇక్కడ రిహార్సల్ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా కూడా సోనియా గాంధీ రానున్నారు కాబట్టి అటు ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులు, మరీ ముఖ్యంగా ఎవరైతే వస్తారో వాళ్ళకి సపరేట్గా భారీ టెంట్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి దృష్ట్యా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూస్తున్నాం విజువల్స్. రాష్ట్ర డీజీపీతో పాటుగా సిఎస్ శాంతకుమారి, మరికొంతమంది పోలీసు అధికారులతో పాటు కలెక్టర్ అనుదీప్ వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే జూన్ 2న మాత్రం అమరవీరుల స్తూపం వద్దకు వెళ్ళి అక్కడ నివాళులు అర్పించిన తర్వాత 10 గంటల ప్రాంతంలో పరేడ్ గ్రౌండ్స్కి చేరుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత జాతీయ పతాక ఆవిష్కరణ, రాష్ట్ర పతాక ఆవిష్కరణతో పాటుగా జూన్ 2న ఎటువంటి ఘటనలు జరగకుండా కూడా ఉండేందుకు పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు బందోబస్తు విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 జరగబోయేటటువంటి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు, దశాబ్ది ముగింపు వేడుకలకు మాత్రం ఘనంగా ఏర్పాట్లు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.